నేను మీ పద్మజ పామిరెడ్డి. పద్నాలుగవ కథ వింత ఆట. రచన సౌజన్య రామకృష్ణ. చూడు బేబీ, నేను చెప్పినట్టే నువ్వు చేశావు అనుకో, నువ్వు కోరిన కోరికని తప్పకుండా నేను తీరుస్తాను అని చెప్పాడు 40 ఏళ్ల షాజిద్ 18 ఏళ్ల మ్యాగీ అని ముద్దుగా పిలువబడే మేఘనాతో. ఏంటా కోరిక? ఏం చేయాలి చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో ఆ కొరియన్ యాక్టర్తో నా పెళ్లి జరగాలి. వాడు కొరియన్ సిరీస్లో హీరోయిన్తో మెలిగే తీరు, వాడి రొమాన్స్ చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. ఆ హీరోయిన్ ప్లేస్లో నన్ను నేను ఊహించుకోవాల్సి వస్తుంది. ఎక్కువసేపు సెల్ చూస్తున్నానని మా అమ్మా నాన్న నన్ను తిట్టినా అరిచినా నేను సెల్ను వదలట్లేదు. అంటే ఆ సిరీస్లు నాకు ఎంత నచ్చాయో చూడు. నేను అనుకున్న కొరియన్ హీరోతో ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లి జరగాలి. ఇలా వాడిని పెళ్లి చేసుకున్నాను అంటే మా అమ్మా నాన్నతో నాకు విభేదాలు రావడం ఖాయం. కానీ ఆ సిరీస్లు చూడటం ఒక వ్యసనంగా మారిన నాకు చూడకపోతే చచ్చిపోతానేమో అనిపిస్తుంది అని చెప్పింది మ్యాగీ. అయ్యో, నువ్వు చచ్చిపోయావు అంటే ఆ కొరియన్ అబ్బాయి ఏమైపోవాలి? ఎట్టి పరిస్థితుల్లో వాడికి నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఆల్రెడీ వాడికి నీ గురించి చెప్పేశాను. బట్ ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనేంటి? కాలేజీకి వెళ్ళాక నీకు ఒకడొచ్చి చిట్టి ఇస్తాడు, అందులో రాసినట్లు చేయాలి అని చెప్పాడు షాజిద్. సరే షాజిద్, నువ్వు ఎంత మంచివాడివో, నా సమస్య ఏంటో నువ్వు తెలుసుకుని నన్ను ఓదార్చి మంచి చేస్తున్నావు. నీకోసం ఏవైనా చేస్తాను అని చెప్పింది మ్యాగీ. గుడ్, నీకు మొత్తం 4 టాస్కులు ఇస్తారు. అవన్నీ ఫినిష్ చేస్తే ఆ కొరియన్ హీరో సౌత్ కొరియా నుంచి ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చి ఇక్కడ ఒక షోలో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత మీ ఇంటికి వస్తాడు. మీ పేరెంట్స్ ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే నేను తీసుకుని వెళ్ళిపోతాడు. సరేనా అని చెప్పిన షాజిద్ని హత్తుకుంది మ్యాగీ. షాజిద్ మాటలు విన్న మ్యాగీ ఆనందం పట్టలేక ఒక సిగరెట్ తీసి వెలిగించింది. వాళ్ళు ఉన్న కేఫ్లో దాదాపుగా అందరూ టీనేజ్ పిల్లలే ఉన్నారు. కొందరు సిగరెట్ తాగితే ఇంకొందరు మందు తీసుకుంటూ మజా చేస్తున్నారు. మరుసటి రోజు, హాయ్ షాజిద్, కాలేజ్కి ఇప్పుడే రీచ్ అయ్యాను. ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగింది మ్యాగీ. నేను పంపిన అబ్బాయి నీకు ఒక పేపర్ ఇచ్చి వెళ్తాడు. అందులో ఏదైతే రాసి ఉందో అలాగే యాక్ట్ చేయాలి, ఓకేనా అన్నాడు. ఓకే అని కాల్ కట్ చేసి తన దగ్గరికి వచ్చిన అబ్బాయి దగ్గర పేపర్ తీసుకుని ఓపెన్ చేసింది మ్యాగీ. టాస్క్ 1, నీ జూనియర్స్లో ఎవరో ఒకరిని సీనియర్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ చెంపలు పగలగొట్టాలి. టాస్క్ 2, నీ చుట్టూ ఉన్న వారితో కోపంగా పిచ్చిగా బిహేవ్ చేయాలి. టాస్క్ 3, పై 2 టాస్కుల్లో ఎలా చేయాలి అంటే మీ పేరెంట్స్కి నీ మీద కాలేజీ వాళ్ళు కంప్లైంట్ చేయాలి. టాస్క్ 4, ఇంట్లో డబ్బులు దొంగతనం చేయాలి. ఈ 4 టాస్కులు చేసిన తర్వాత నీకు కాలేజీ వారు వార్నింగ్ ఇచ్చి సస్పెండ్ చేస్తారు. అయినా బాధపడకు, అప్పటికల్లా కొరియన్ స్టార్ ఇండియాలోకి వచ్చి పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఎలాగో నువ్వు సస్పెండ్ అయ్యావు కాబట్టి, ఆ స్టార్ని పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఆ కాలేజీకి ఎటువంటి సంబంధం లేదు. హాయిగా వాడితో కలిసి వెళ్ళిపో అని అన్న షాజిద్కి థ్యాంక్స్ చెప్పింది మేఘన. మరుసటి రోజు మ్యాగీ తన జూనియర్ దగ్గరికి వెళ్ళి అందులో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాడి చెంప పగలగొట్టి గట్టిగా వాడి మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత తన సీనియర్స్లో నుంచి ఒక వ్యక్తిని పిలిచి ఆమె చెంప కూడా పగలగొట్టింది. మ్యాగీ చేసిన పని ఎవరికీ నచ్చలేదు. అందుకే కాలేజీ యాజమాన్యం అందరూ కూడా మ్యాగీని సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. కాలేజీ మొత్తం మ్యాగీ పేరు మారుమోగిపోయింది. ఆఫ్టర్ 1 డే, సార్, మిమ్మల్ని పిలవాల్సి వస్తుందని అనుకోలేదు. మీ మ్యాగీకి ఏదో ప్రాబ్లం ఉంది. కాలేజీలో చేరిన మొదటి ఏడాది చక్కగా చదువుకుని టాపర్గా నిలిచిన తనకి ఏమైందో తెలియదు. తన బిహేవియర్ మొత్తం మారిపోయింది. తన తోటి వారితో ప్రవర్తించే తీరుని గమనిస్తే తనలో ఆత్మగౌరవం అనేది లేదు. అహంకారంతో తన కళ్ళు మూసుకుపోయాయి. చూడండి, ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి గల కారణం, నిన్న కాలేజీకి వచ్చి 2 జూనియర్స్ని 2 సీనియర్స్ని కొట్టింది. ఈ మధ్య తరచూ కాలేజీలో ఎవరితోనూ విభేదాలు పెట్టుకుంటుంది. తనను చూస్తే అర్థమవుతుంది తన ఆల్కహాలిక్గా మారింది అని. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొన్ని రోజుల్లో తను ఒక కొరియన్ స్టార్ని పెళ్లి చేసుకోబోతుంది అని కాలేజీలో అందరికీ చెబుతుంది. ఇదంతా ఏంటి? తను మానసికంగా ఏదో సమస్యలో ఉన్నట్టుగా ఉంది. అదో రకమైన స్టేజ్. ఇలాంటి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు మెల్లగా ఓదార్చాలి. కౌన్సిలింగ్ ఇవ్వటం ఎంతో ముఖ్యం. రియాలిటీ ఓరియంటెడ్ థెరపీ ఇవ్వటం వల్ల తనలో ఏదైనా మార్పు రావచ్చు. మీరు మీ అమ్మాయి గురించి పట్టించుకోకపోతే తను మీ చేయి దాటిపోవటం ఖాయం. ఇప్పుడు కనుక మీరు సరిగ్గా రియాక్ట్ కాకపోతే ఇవే గొడవలు పెద్దగా మారి చీటికి మాటికి కుటుంబంలో గొడవలు రావడంతో పాటుగా కాలేజీ నుంచి కూడా మీ కంప్లైంట్స్ రావచ్చు. తను చేసిన పనికి తనను సస్పెండ్ చేయాలి. కానీ మేఘన మంచి పిల్ల. అంత మంచి పిల్లని ఎవరో ట్రాప్ చేశారు. అది ఏంటో కనుక్కోవాలి. మీ అమ్మాయికి ఓరియంటెడ్ థెరపీ, సైకలాజికల్ అసైన్మెంట్స్, సైకలాజికల్ ట్రీట్మెంట్ కనుక ఇస్తే మళ్ళీ తను రియాలిటీలోకి వస్తుంది అని చెప్పారు కాలేజీ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ సార్కి ఎదురుగా కూర్చున్న తన పేరెంట్స్ ఇద్దరికీ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏమైందండి, మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు? మేఘన రాలేదు, ఇంట్లో ఉందా అని అడిగాడు ప్రిన్సిపల్. ఏం చెప్పమంటారు సార్,
ఈరోజు ఉదయం మేఘన గదిలోకి వెళ్తే తను కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతూ ఉంటే మా రూమ్లో డబ్బులు దొంగతనం చేస్తూ కనపడింది. ఒక్కసారిగా మా గుండెల్లో రాయపడింది. ఏంటమ్మా, ఒక్కగానొక కూతురివి, నిన్ను ఎంత ప్రేమగా పెంచుకున్నామో, ఇంకొకరు వస్తే నీకు పంచాల్సిన ప్రేమలో సగం నీ తోబట్టుకు కూడా పంచాల్సి వస్తుంది అని చెప్పి నువ్వు ఒక్కదానివే చాలు అనుకున్నావు. కానీ నువ్వు చేసేదేంటి? ఎందుకు ఇంత దిగజారిపోతున్నావు? అసలు ఇలా నువ్వు మారడానికి కారణం ఆ సెల్ ఫోనే కదా. కాలేజీకి వెళ్తున్నావు కాబట్టి సెల్ అనేది మాట్లాడటానికి, నీ క్షేమ సమాచారం తెలియడానికి మాత్రమే నీకు ఇచ్చాం. కానీ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయి కాలేజీలో వాళ్ళతో గొడవ, వారితో విభేదాలు పెట్టుకుని సెల్ ఫోన్ చూడకపోతే చచ్చిపోతాను అనేలా మారిన నిన్ను చూస్తుంటే ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. నీ వల్ల మేమెంత మానసిక క్షోభను అనుభవిస్తున్నాము నీకు అర్థమవుతుందా? తోటి వారితో ఆత్మగౌరవం లేకుండా ప్రవర్తించడం వల్ల వచ్చే సమస్యలేంటో నీకు తెలియట్లేదు మేఘన. ఇంకొన్ని రోజుల తర్వాత నీకు పెళ్లి జరుగుతుంది. నీకంటూ ఒక అందమైన కుటుంబం ఏర్పడుతుంది. నీకు పిల్లలు కలుగుతారు. వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. అంతేగాని ఇలా చీటికి మాటికి మాతో గొడవ పడుతూ కాలేజీ నుంచి కంప్లైంట్స్ తీసుకొస్తూ రావడం ఎంతవరకు కరెక్ట్ నువ్వు చెప్పు. చివరికి ఎంతలా దిగజారిపోయావు అంటే ఇంట్లో ఉన్న డబ్బులను కూడా దొంగతనం చేస్తున్నావు అని మాత్రమే అన్నాను సార్. ఏమైందో తెలీదు. తన చేతిలో ఉన్న డబ్బులన్నీ కూడా మంచం మీద పడేసి కిచెన్లోకి వెళ్ళి ఒక చాక్ తీసుకుని తన పొట్టలో పొడి చేసుకుంది సార్. మా కూతురు ఇలా చేస్తుంది అని అనుకోలేదు. తనని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్ళాం కాబట్టి బ్రతికింది. ప్రస్తుతం ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మీరు కాలేజీకి రమ్మని పిలిచారు కాబట్టి తన చావు బ్రతుకుల మధ్య ఉన్నా కూడా తన గురించి తెలుసుకోవటం కోసమే ఇక్కడి వరకు వచ్చాము. నా కూతురు చేసిన తప్పుకి మేము క్షమించమని అడుగుతున్నాము. మానసిక సమస్యలో ఉన్న నా కూతురు మళ్ళీ మామూలు మనిషిగా మారిన తర్వాత మీతో తప్పకుండా మాట్లాడించి క్షమించమని అడిగేలా చేస్తాను. ఉంటాను సార్ అని చెప్పి మేఘన పేరెంట్స్ వెళ్ళిపోయారు. ఏంటి ఈ మేఘన ఇచ్చిన టాస్క్ పూర్తి చేసి నాతో వస్తుంది అనుకుంటే ఇంకా రావట్లేదు అని ఆలోచిస్తూ మేఘనకు కాల్ చేస్తున్నాడు షాజిద్. అవతల మేఘన ఫోన్ లిఫ్ట్ కాలేదు. కానీ మేఘన వాట్సాప్లో నుంచి షాజిద్కి మెసేజ్ వచ్చింది. ఎక్కడున్నావు, నీ లొకేషన్ షేర్ చేయి, నేను బయలుదేరుతున్నాను, డబ్బులు తీసుకుని వస్తున్నాను అంటే షాజిద్ తను ఉన్న లొకేషన్ని మెసేజ్ చేశాడు. ఇంకొక 15 నిమిషాల్లో షాజిద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న 10 సెల్ ఫోన్స్, కొంత క్యాష్, అతనికి హెల్ప్ చేసిన మనుషులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఫ్లాష్ న్యూస్. రాష్ట్రంలో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది కాలేజీ పిల్లలతో స్నేహం చేసి వారిని చెడు వ్యసనాలకు బానిసలుగా మార్చి వాళ్ళ బలహీనతను గుర్తించి అవి వారి బలాలుగా మార్చుకుని ఆడపిల్లల్ని ఇంట్లో నుంచి డబ్బును తీసుకురమ్మని వారిని కిడ్నాప్ చేసి అమ్మే ఒక ముఠాన్ని పట్టుకున్నారు. అందులో ప్రధాన సూత్రధారి అయిన షాజిద్ దాదాపుగా 15 మంది అమ్మాయిలతో స్నేహాన్ని పెంచుకుని వాళ్ళందరికీ నచ్చే కామన్ పాయింట్ కొరియన్ సిరీస్లో కనపడే హీరోతో పెళ్లి చేస్తాను అని ఒప్పించి వారితో వింత ఆటలు ఆడించటం చేస్తూ ఉన్నాడు. ఈ న్యూస్ని ఐసీయూలో ఉన్న మేఘన వినది. ఒక్కసారిగా తన కంట్లో నుంచి కన్నీరు జలజలా రాలిపోయాయి. ఎంత తప్పు చేశాను? అమ్మా నాన్న చెప్పిన మాట వినకుండా షాజిద్ మాటలు విని ఎలా నమ్మేశాను? వాడి మాటలు విని నా ప్రాణాల సేదం తీసుకోవడానికి వెనకాడలేదు. ఒకవేళ నేను గనక డబ్బు తీసుకుని వెళ్ళి ఉంటే నన్ను ఎవరో ఒకరు తమ్మేసేవాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను నా పేరెంట్స్ని మళ్ళీ కలిసేదాన్నా అని ఆలోచిస్తూ తన అమ్మా నాన్నల కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఇంకో అరగంటలో ఐసీయూలోకి తన పేరెంట్స్ వచ్చారు. మేఘన ఓపిక తెచ్చుకుని లేచి బెడ్ దిగి తన పేరెంట్స్ కాళ్ళు పట్టుకుని క్షమించమని ఏడ్చింది. అలాగే కాలేజీ ప్రిన్సిపల్ సార్కి కాల్ చేసి సారీ చెప్పింది. ఈ విధంగా వింత ఆటలో ఒక భాగస్వామిగా మారబోయి త్రుటిలో తప్పించుకున్న మేఘన నిజంగా ఓ లక్కీ గర్ల్ అనే చెప్పాలి.